మనం రాచరిక వ్యవస్థలో లేం. అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. 5 ఏళ్ల ముచ్చటే అదంతా కూడా. ప్రజలు వరుసగా పట్టం కట్టే పరిస్థితులు ఎక్కడో గానీ ఉండవు. కొమ్ములు తిరిగిన పాలకులకైనా ఓటమి తప్పదు. అలాంటిది జగన్ సీఎంగా ఉన్న 5 ఏళ్లలో పాలన ఎలా ఉండేదో, ప్రత్యర్థి పార్టీల వారిని ఎంతలా ఇబ్బంది పెట్టారో చూశాం. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడినే ఉక్కు పాదంతో అణిచివేయాలని చూశారు. జస్ట్ ఒకే ఒక్క ఘటన వైసీపీ రాజకీయాన్ని తలకిందులు చేసేసింది. జస్ట్ ఆ ఒక్క సంఘటనతో వైసీపీ తన గోతిని తానే తీసుకున్న రోజు అది. ఇంతకు 151 సీట్ల వైసీపీని 11 సీట్లకే పడగొట్టిన ఆ ఘటన ఏంటి? అధికారం శాశ్వతం కాదు. పాలకులుగా కుర్చీలో ఎవ్వరూ శాశ్వతంగా ఉండిపోరు. ప్రజలు అన్నీ గమనిస్తూనే ఉంటారు. పాలించే అవకాశం ఉన్నన్ని నాళ్లు ప్రజలకు ఏం చేశామన్నదే ముఖ్యం. కానీ ప్రజలు ఇచ్చిన బాధ్యతను పక్కనపెట్టి జగన్ హయాంలో ప్రత్యర్థి పార్టీలను ఎంతలా ఇబ్బందులకు గురిచేశారో చూశాం. వైసీపీ 151 సీట్ల నుంచి 11 సీట్లకు పరిమితం కావడం స్వయంకృతాపరాధమే. బీజేపీ, టీడీపీ, జనసేనలు ఏకం కావడానికి వైసీపీ పోకడలే కారణం. అలా ఏకం కావడంతో వైసీపీ పాతాళానికి పడిపోయింది. ప్రతి రాజకీయ పార్టీకి నాయకుడిగా ముందుకు సాగే క్రమంలో ఒక ముఖ్యమైన మలుపు ఉంటుందని అంటారు. అది వారి జీవితాన్ని, క్రియాకలాపాలను మారుస్తుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి కూడా అటువంటి ఓ ఘట్టం వచ్చింది. నాడు జగన్ హయాంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్టు చేశారు. అనేక కేసులు పెట్టి దాదాపు 52 రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంచారు. ఆ సమయంలోనే పవన్ కళ్యాణ్ నేరుగా తెలుగుదేశం పార్టీతో పొత్తు ప్రకటించారు. ఈ సంఘటన ఏపీ రాజకీయాల్లో పెద్ద మలుపుగా, టర్నింగ్ పాయింట్గా మారింది. వైసీపీని భూస్థాపితం చేసింది. చంద్రబాబు అరెస్ట్ అయిన వెంటనే రాజకీయ వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అప్పుడున్న పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ హైదరాబాదులో ఉన్నప్పటికీ నేరుగా విమానంలో విజయవాడకు వచ్చేందుకు రెడీ అయ్యారు. కానీ అనుకోని పరిస్థితులు ఎదురై విమాన మార్గం నిలిపివేయబడింది. దీంతో ఆయన రోడ్డు మార్గంలోనే విజయవాడకి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో రాష్ట్ర సరిహద్దులో ఏపీ పోలీసులు పవన్ కళ్యాణ్ను అడ్డుకున్నారు. జనసేన కార్యకర్తలపై లాఠీచార్జ్ చేశారు. ఈ సంఘటన 2023 సెప్టెంబర్ 9న జరిగింది. ఈ సంఘటన పవన్ కళ్యాణ్లో తీవ్ర కసిని పెంచింది. ఆయన వైసీపీపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫ్యాన్ పార్టీని కూకటి వేళ్లతో పెకిలిస్తారని శపథం చేశారు. ఆ సంఘటన పూర్తిగా కూటమికి ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయింది. చంద్రబాబు అరెస్టుతో పాటు పవన్ కళ్యాణ్ స్పీడ్గా రియాక్ట్ అవ్వడం ఏపీ రాజకీయాలను మలుపు తిప్పింది. వైసీపీని ఓడించేందుకు టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు. వెంటనే రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లి చంద్రబాబును కలిశారు. అంతేకాక బీజేపీని కూడా ఒప్పించి కూటమి ఏర్పాటు చేశారు. ఈ పొత్తు తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఊపిరిపోసింది. 2023 సెప్టెంబర్ 9న జరిగిన ఆ సంఘటనకు 2 ఏళ్లు పూర్తవుతున్న వేళ పవన్ కళ్యాణ్ ఆ ఆందోళన దృశ్యాలు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. ప్రజలు ఆ కఠిన సంఘటన గురించి ఇప్పటికీ చర్చిస్తున్నారు. చరిత్రలో హిట్లర్ లాంటి నియంతలు సైతం కాలగర్భంలో కలిసిపోయారు. ఏపీలో అదే తరహాలో పాలన సాగించిన జగన్ను భూస్థాపితం చేశామంటూ కూటమి నేతలు అంటున్నారు. నియంతలను జనం ఆదరించారని అంటున్నారు. గతంలో చంద్రబాబు అనేకసార్లు పొత్తులు పెట్టుకున్నారు, కూటములను ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు కూడా ఈ స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. అంతటి విజయం అందిస్తుందని బహుశా తెలుగుదేశం పార్టీ నేతలు కూడా ఊహించి ఉండరు. ప్రభుత్వంపై చాప కింద నీరులా ఇంతటి వ్యతిరేకత ఉందని ఫలితాల తర్వాతనే అర్థమైందని చెప్పాలి. విశ్లేషకులకు సైతం అర్థం కాకుండా జనం నాడి ఉందని 2024 ఫలితాలు తేల్చి చెప్పాయి. ఇది పాలకులకు ఒక గుణపాఠం అని చెప్పాలి. ఎందుకంటే సహజంగా ఓటమి పాలైతే తక్కువ మెజార్టీతో ఓటమి పాలు కావడం, తక్కువ ఓట్లతో త్రుటిలో అధికారాన్ని కోల్పోవడాన్ని చూశాం. కానీ 2024 ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులందరికీ దాదాపు 1000 మెజార్టీలు వచ్చాయి. గతంలో ఎన్నడూ రానంత మెజార్టీలు వచ్చాయి.
వాస్తవానికి గ్రామీణ ప్రాంతాల్లో వైసీపీకి పట్టు ఉందని భావించారు. అర్బన్ ప్రాంతాల్లో తొలి నుంచి ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపించినా రూరల్ ఏరియాలో అస్సలు కనిపించలేదు. దీంతో రూరల్లో వైసీపీకి పట్టు ఉందన్న అభిప్రాయం దాదాపు అందరిలోనూ ఉంది. అయితే అదంతా భ్రమ అని తేలిపోయింది. రూరల్ లేదు, పట్టణం లేదు, అంతా ఏకమైంది. ఒకే మాట, అందరూ కలిసి మాట్లాడుకున్నట్టు ఓటేశారా అన్నంతగా దుమ్ము దులిపేశారు. ఇంత భారీ స్థాయిలో ఓటమిని జగన్ కూడా ఊహించి ఉండరు. ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ను నాడు బోర్డర్ దగ్గర ఆపేసి తన గోతిని తానే తీసుకుంది అంటూ వైసీపీపై సెటర్లు పేల్చుతున్నారు నెటిజన్లు. ఇంకోవైపు ఇప్పట్లో మళ్లీ వైసీపీ కోలుకోకుండా పవన్ హడలెత్తిస్తున్నారు. పవన్ కళ్యాణ్ పేరు వింటే ఇప్పుడు వైసీపీ శ్రేణులు హడలిపోతున్నాయి. జనసేనని పేరును తలుచుకుంటే నిద్రలో సైతం ఉలిక్కి పడుతున్నారట. పవన్ కళ్యాణ్ని ప్రధాన శత్రువుగా జగన్ భావిస్తున్నారు. తన ఘోర ఓటమికి పవన్ కారణమని రగిలిపోతున్నారు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ను లెక్క లేకుండా దూషించేవారు వైసీపీ నేతలు. ఒక పక్క నాడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి తాను ఒక ముఖ్యమంత్రినని అనే విషయాన్ని కూడా మర్చిపోయి మరీ జగన్ అప్పట్లో కామెంట్లు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఏ రాజకీయ నాయకుడు మాట్లాడకూడని దారుణమైన పదజాలంతో పవన్ కళ్యాణ్ను దూషించారు జగన్. అసలు కొంతమంది మంత్రులకు మంత్రి పదవి ఇచ్చిందే పవన్ కళ్యాణ్ను నిత్యం విమర్శించడానికి అన్నట్లుగా పరిస్థితి ఉండేది. జనసేనను అణిచివేయాలని పవన్ కళ్యాణ్పై ఏ విధంగా ఉక్కుపాదం మోపారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అటువంటిది జగన్ రాజకీయంగా మళ్లీ కోలుకోకుండా పవర్ ట్రీట్మెంట్ ఇచ్చారు పవన్.